మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటానుల్లా. అయితే ఏంది అంటే ప్రతి ఒక్క మనిషికి సొంత ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి కదా! అది లేకపోయేదుంటే మనిషికి ఎవ్వరు విలువియ్యరు. అసలు ఎట్లా అంటే ఒక కుక్క కంటే హీనంగా చూస్తారు. వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరిని వాళ్ళ భార్యను ప్రతి ఒక్కరిని బయట వాళ్ళు ఒక కుక్క కంటే హీనంగా చూస్తారు. ఇంకొకటి ఏంటిది అంటే డబ్బుండాలి. ఇక కిరాయి ఇండ్ల పొంటి వండుకుంటా, కిరాయి కట్టుకుంటా, పిల్లలు చదివిపించుకుంటా, తిండికి ప్రతి దానికి ఉప్పుకు, పప్పుకు, కరెంటు బిల్లుకు, పిల్లల ఫీజులకు, బట్టకు, పొట్టకు, హెల్త్‌కు ప్రతి దానికి ఒక్కయననే కష్టం చేసి సంపాదించుకొని పెట్టుకోవాలి అంటే చాలా కష్టం. ఇక ఓన్ ఇల్లు ఉన్నదనుకో కొంచెం రెంటు, ఈ కరెంటు బిల్ అంటే ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉంటలేదు. కానీ ఎంతో కొంత సొంత ఇల్లు ఉన్నది అంటే రూమ్ కిరాయి ఉన్నది చాలా తేడా ఉంటుంది. అయితే మేము కూడా ఎన్నట్టుండాలో ఒక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పని అనుకుంటాను. కాకపోతే అదైతే పాసిబుల్ అయితలేదు. భూమి ఉన్నట్టే, కాకపోయేది ఉంటే అది గవర్నమెంట్‌ది మాది కాదు. గవర్నమెంట్‌ది అని అంటే మా మామయ్య వాళ్ళ తాతయ్య వాళ్ళ నానంట దొరలదంట. ₹200 ఏమో పెట్టి ఆ కాలంలో తీసుకున్నాడంట. 15 గుంటలో ఏమో ఉంటుంది. కాకపోతే వాళ్ళు పట్టా ఇయ్యలేదు, వీళ్ళు తీసుకోలేదు. కాకపోతే కొన్నరా అంటే కొన్నారు అన్నట్టే. అది ఎవరిది అని అంటే గవర్నమెంటు అన్నట్టు. వాళ్ళ దొరల వాళ్ళ పిల్లలు ఏడున్నారో ఏమో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళని పిలిపించి సంతకాలు పెట్టుర్రి అని అంటే 15 గుంటల కోసం వాళ్ళు ఎక్కడెక్కడనో ఏ దేశాల కొంటున్నారో అక్కడ నుండి వచ్చి వాళ్ళు పెట్టమనంటే పెడతారా? సంతకాలు పెట్టరు. ఇక ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోమనంటే వెళ్ళిపోవాల్సిందే. అలాంటి భూమిలో ఇల్లు కట్టుకోవాలా వద్దా? అసలు మన పరిస్థితి ఏంది? ఇక గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి కేసీఆర్ అన్నాడు, కానీ మాకు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇప్పటికైనా కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అని అంటారు, కానీ అదంట లాస్ట్ విడతలు వచ్చిందట. ఆ లాస్ట్ విడత ఆల్రెడీ ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది ఆయన గెలిచి. ఇక లాస్ట్ విడత ఇల్లు అని అంటే మాకు వచ్చేసరికి ఏ టైం పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. అంటే ఇంకా ఆయన పోతాడు అన్నట్టు, ఇక దిగిపోతాడు అన్నట్టు, 5 సంవత్సరాల లోపు దిగిపోతాడు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఖచ్చితంగా నాకు తెలిసి అయితే కేసీఆర్ వస్తాడు. ఇక ఆయన గెలుస్తాడు. ఇక గెలిచినాక ఇక మళ్ళీ ఇండ్లు వస్తాను అని చెప్పని అంటారా? ఇక ముందుగా పేరున్నోళ్ళు ఎవరెవరియో వాళ్ళందరికీ వస్తాయి, కానీ మనకైతే రావు.